ఏం పేరు మీ పేరు? నా పేరు రత్తమ్మ. ఎక్కడి నుంచి వచ్చావమ్మా? నేను మిట్టగూడ వచ్చిన మనుగురు మాది. మనుగురు మీది. మనుగురు నుంచి. ఏమైంది నీకు? ఏం జరిగింది? నాకు పక్షవాతం వచ్చింది అయ్యా. ఎన్ని సంవత్సరాలు? 4 సంవత్సరాలు అయింది అయ్యా. 4 సంవత్సరాల నుంచి పక్షవాతం వచ్చి నడవలేవా? నడవలేదయ్యా. చాలా బాధగా చాలా ఇబ్బందిగా ఉన్నది. కానీ ఈ మందిరానికి వచ్చిన కానుంచి, అయ్యగారి దగ్గరకు వచ్చిన కానుంచి చాలా కాలు నడవనిస్తాను, కర్ర పట్టుకొని నడిచినానయ్యా. చాలా ఇబ్బందిగా ఉంది. ఎలా నడిచేదాన్ని? కర్ర పట్టుకొని ఇలా నడిచినానయ్యా. కర్ర పట్టుకొని ఇదే కాలు ఇట్టే ఇట్టే అసలు వచ్చేది కాదయ్యా. నాకు వచ్చేది కాదు, అసలు వచ్చేది కాదు. పడిపోతూ ఉండేదానివి. పడిపోయేది, ఎక్కడంటే పడిపోయేది. కర్ర పట్టిన ఓపికలేదు. ఆ గోడ ఈ గోడ బట్టి నడిచేదయ్యా నేను. ప్రార్థనకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఎలా నడుస్తున్నావు? ప్రార్థనకు వచ్చిన కాడ నుంచి ఇప్పుడు మంచిగా నడుస్తున్నానయ్యా. నడు గట్టి నుంచి అటు నడుచుకుంటూ వెళ్ళు. కర్ర లేకుండా ఏసయ్య ఏసయ్య అని చెప్తూ నడుచుకుంటూ వెళ్ళాం. గట్టిగా చెప్పులు కొడితే ఏసైని మహిమ పరచాం. హల్లెలూయా హల్లెలూయా. మరలా ఇటు వచ్చేయండి. ఏసైకి మాత్రమే మహిమ కలుగును గాక. ఈ కుమార్తెను ఏసై స్వస్థపరిచాడు. ఇప్పుడు మనుగురు నుంచి నువ్వు ఇక్కడికి, మనుగురు నుంచి ఇక్కడికి ఇప్పుడు కొత్తగూడెం కర్రతో వచ్చావు. ఇప్పుడు కర్ర లేకుండానే వచ్చావా? కర్రతోటి వచ్చిన. ఇప్పుడు వచ్చిన 3 వారాల నుంచి అయ్యగారి దగ్గర నుంచి కాడ నుంచి అసలు కర్ర లేకుండా నడుస్తాను. నా 3 వారాల నుంచి కర్ర లేకుండా నడుస్తున్నా. 3 వారాల నుంచి కర్ర లేకుండా. కర్ర లేకుండానే వచ్చావు. మెట్లు కూడా నీ అంతకు నువ్వే ఎక్కావు. నేనే ఎక్కుతున్నా. ఎవరి సపోర్ట్ లేకుండా. ఇప్పుడు ఏసయ్యకే మహిమ కలుగును గాక. ఏసయ్య దగ్గరకు వచ్చాక ఏసయ్య బాగు చేశాడు. అయ్యగారులో ఏ శక్తి లేదు, కేవలం ఏసయ్యకి మాత్రమే మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పులు కొడుతూ మరొకసారి ఏసయ్యని మహిమ పరచామా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. మరలా నడవండి. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా 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 హల్లెలూయా. థ్యాంక్ యూ. అక్కడ మెట్లు దిక్కుంటూ వెళ్ళాము నీ అంతటి నువ్వే. గట్టిగా చెప్పలు కొడితే ఏసైని మహిమ పరచాం. ఏసైకి మహిమ కలుగును గాక. ఆమేన్.